అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పాల తలకల్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. తాలికలు బారుగా జ్యూసీగా చాలా టేస్టీగా చేస్తుందండి మా అమ్మ. ఈ రెసిపీని మా అమ్మ చేసింది. నేను వీడియో మాత్రమే తీశాను. ఎలా చేయాలో వీటి కోసం ఏమేమి కావాలో ఒకసారి అంతా ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా 500 గ్రాముల బియ్యాన్ని ఒక రాత్రంతా నానబెట్టుకొని మిక్సీలో పట్టి జల్లించుకోవాలి. జల్లిన తర్వాత వచ్చిన రవ్వని తీసి పక్కన పెట్టుకొని పిండిని 2 గంటలు ఆరబెట్టుకోవాలి. ఒక 50 గ్రాములు సగ్గుబియ్యం తీసుకొని 2 గంటలు ముందుగా నానబెట్టుకోవాలి. కేజీ బెల్లం తీసుకొని కొంచెం నీరు పోసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరిని సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో కొంచెం నెయ్యి పోసుకొని కొద్దిగా జీడిపప్పులు వేసి ఒక్కసారి తిప్పుకొని తర్వాత అందులో కొంచెం కొబ్బరి కూడా వేసి వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 లీటర్ పాలు పోసుకొని తర్వాత 1 లీటర్న్నర వాటర్ పోసుకోవాలి. అవి మరుగుతూ ఉండగా మనం జల్లించుకున్న వరిపిండిలో 1 చిటికెడు మెంతిపిండి, మైదా 100 గ్రాములు, అలాగే 1 చిటికెడు ఉప్పు, 100 గ్రాముల వరకు పంచదార వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈలోపు పాలు బాగా వేడొస్తాయి. వాటిని ఒకసారి కలుపుకొని కొంచెంగా తీసుకొని మనం కలిపిన పిండిలో కొద్దిగా పోసుకుంటూ పిండిని గెంటెతో కలుపుకోవాలండి. ఎందుకంటే పాలు బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి మన చెయ్యి కాలకుండా గెంటెతో కలుపుకుంటూ కొద్దిగా పాలను పోసుకుంటూ కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. అలా మొత్తం కలిపిన తర్వాత మన కారపూస చేసుకునే గిద్దెల్లో పిండిని పెట్టుకొని బెజ్జాలు ఇలా వెడల్పుగా ఉండాలండి. పిండి అందులో పెట్టి కాగుతున్న పాలల్లో కారపూస ఒత్తినట్టు ఒత్తుకోవాలండి. ఇలా పిండి మొత్తాన్ని ఒత్తుకోవాలి. 2 స్పూన్ల పిండిని ఉంచుకోవాలండి. ఇలా మొత్తం పిండిని ఒత్తుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. అప్పటి వరకు కదిలించకూడదు. 10 నిమిషాల తర్వాత గెంటెతో ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. వేరే పొయ్యి మీద బెల్లం నానబెట్టుకున్న గిన్నె పెట్టుకొని బెల్లం అంతా కరిగి ఒక ఉడికే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మరుగుతున్న తాలికల్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. తాలికలు చూశారు కదా ఎంత బారుగా వచ్చాయో. ఇలా ఉడుకుతున్న తాలికల్లోకి మనం ఇందాక పక్కన పెట్టుకున్న బియ్యం రవ్వని మనం ఉంచుకున్న పిండిలో పోసుకొని కొంచెం పాలు కూడా పోసి బాగా కలుపుకొని ఉడుకుతున్న తాలికల్లో పోసుకోవాలండి. అలా పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని చూశారు కదా వీడియోలో చూపిస్తున్న చిక్కదనం వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆపుకోవటమే. తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని అందులో పోసుకోవాలండి. పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలను కూడా వేసి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాల తలకలు రెడీ అయినట్టేనండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.